మనం పెట్టేటప్పుడు అలోవేరాని అప్లై చేసామనుకోండి, చక్కగా వెంటనే జర్మినేషన్ అయితే ఉంటుందండి. చేసాను చూడండి, ఇక్కడ ఒకటి మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద స్టెమ్స్ అన్ని మాల్బరీస్ అయితే ఇవన్నీ ఫ్రూట్స్ మీద ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం స్టెమ్ కటింగ్ అలా పెట్టాను అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజేమో నేను కొన్ని మొక్కలు అప్పుడు తెచ్చుకున్నవన్నీ రీపాట్ చేశాను. ఆ రీపాట్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే మనం కట్టింగ్స్ కూడా చేసుకున్నాము మొక్కలకి. కట్టింగ్స్ చేసేసిన తర్వాత అంటే ఇప్పుడు కరెక్ట్ సీజన్ అనమాట కట్టింగ్స్ చేయడానికైతే. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకా కొంచెం ఆగితే ఫిబ్రవరి మార్చ్ వచ్చింది అనుకోండి, ఎండలు వచ్చేస్తాయి కదా, ఇంకా కట్టింగ్స్ చేయకూడదు, ఆ ఎండలకి చనిపోతాయి మొక్కలు. అందుకని ఇప్పుడే త్వరపడండి. చక్కగా ఇలా మంచు పడే టైంలోని, చల్లగా ఉండే టైంలో మనం కట్టింగ్స్ చేసేసుకున్నాం అనుకోండి, పెద్ద పెద్ద చెట్లు లాంటివి ఉంటాయి కదా గార్డెన్లో, మెయిన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ అండి, వాటికి మనం కనుక కటింగ్ చేసేసుకుంటే అవి మళ్ళీ చక్కగా చిగురు పెట్టేస్తాయి. నేనైతే కట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిపార్ట్ చేసేసుకుందామా? మనం మొక్కల కోసం రెడీ చేసుకున్న మట్టి ఉంది కదండి, ఇంకా ఈ మిగిలిన మట్టినే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇందులో అన్ని పోషకాలు కలిపాం కదా, మీకు ముందు వీడియోలో చూపించానండి. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమం ఇదే, అప్పుడు ఇంకా ఉంది. అది కూడా నేను మిగిలింది కూడా ఏమైనా ఉంటే కొంచెం బ్యాగ్స్లో ఉంచుకొని పక్కన స్టోరేజ్ కూడా చేసుకుంటానండి. ఇలాగా అన్ని పోషకాలు కలిగిన మట్టి. ఓకే అండి, ఇప్పుడు ఈ మట్టి మనకి చాలా యూస్ఫుల్ అనమాట. ఒకసారి ఎప్పుడైనా కూడా ఇలాగా ఎండబెట్టేసుకుని ఆరబెట్టుకుంటే మనకి మళ్ళీ కొంచెం పోషకాలు ఇచ్చుకుంటే చాలు, మట్టి రెడీ అయిపోతుందండి. ఇంకా మిగిలిన వాటికి కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న నల్ల జామ మొక్కని రీపాట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఈ పాట్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇందులో ఉన్న మట్టి కిందన ఉంపేశానండి, ఎందుకంటే బాగా వాటర్ అయితే అలా స్టోర్ ఉండిపోతుంది అనమాట ఈ టబ్లోని. ఎందుకంటే ఆ మట్టి చూసారా ఎంత తడిగా ఉందో, నీరు వెళ్ళక స్టోరేజ్ అంటే కిందకి వాటర్ రావట్లేదు మనం ఎప్పుడైనా నీళ్ళు పోస్తున్నప్పుడు. అలా ఉండకూడదండి. చూసారా అత్వామ్స్ ఎలా ఉన్నాయో, ఎంత పెద్ద సైజులో ఉన్నాయండి ఇందులో. అందుకని ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం వేస్తే మొక్కలకి కింద నుంచి వాటర్ వచ్చేయాలి, లేదంటే మట్టి మొక్కకే డ్యామేజ్ అనమాట. అందుకని ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇందులోనున్న మట్టి కూడా చూడండి రాయిలాగా గట్టిగా అయిపోతుంది. అంటే ఇందులో ఇంకా పోషకాలు కలపాలి. మట్టి కూడా నల్లగా లేదు, చూస్తున్నారు కదా. మనకి మట్టి కూడా నల్లగా ఉండాలండి ఎప్పుడైనా. అప్పుడు ఎప్పుడైనా పాత మట్టి ఉంటే మనం మళ్ళీ తయారు చేసుకొని, కొత్త మట్టి తయారు చేసుకొని మొక్కలు నాటుకుంటే ఇంకా బాగా బలంగా మొక్కలనేవి పెరుగుతాయి. ఓకే అండి, ఇప్పుడు ఈ పాట్‌లో నేను అడుగున ఈ ఎండుటాకులు, కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. అందులోనే అర్త్‌వార్మ్స్ కూడా వేసేస్తున్నాను. దీనికి ఫుడ్ అనమాట అది. మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ వీటికి ఫుడ్ అనమాట అండి. అలాగే మెన్యూర్ ఇవన్నీ వేస్తాం కదా, మట్టిలోనే అలా పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా వాటి యొక్క సంతతి పెంచుకుంటాయి. మనకి మంచిది కదండీ. గుల్లగా మారుస్తుందనమాట మట్టిని. సారీ. అయితే ఇక్కడ నేను ఈ మొక్కని రీపాట్ చేయడానికని ఇప్పుడు బ్యాగ్‌లోంచి తీస్తున్నానండి. నల్లజామ అన్నారు. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనం అయితే పెంచలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం అడుగున ట్రైకోడర్మా విరిడి వేస్తున్నానండి. తప్పకుండా జామ మొక్కలకు మాత్రం ట్రైకోడర్మా విరిడిని తప్పకుండా యూజ్ చేయాలి. ఎందుకంటే అకస్మాత్తుగా చనిపోతుంటాయండి ఆ మొక్కలు, జామ మొక్కలు. దానికి మనకి రూట్ నాట్స్ అనేవి రాకుండా ఉండాలంటే ట్రైకోడర్మాని కొంచెం అడుగున వేసుకొని ఆ వేర్లకి తగిలేలాగా వేసి దానిపైన ఈ మొక్కని నాటుకుంటే ఇంకా తిరిగి ఉండదండి. సో దీనిపైన అయితే మట్టి వేసేస్తున్నాను. ఇలా అండి, అన్ని పోషకాలు ఇచ్చాం కాబట్టి, బోన్ మీల్ ఇవన్నీ ఇచ్చాం కాబట్టి ఇక మనం మళ్ళీ కొన్నాళ్ళ వరకు దీనికైతే పోషకాలు ఏమీ ఇవ్వనవసరం లేదు. ఒక 6 months వరకు పక్కన ఉంచేయచ్చు. నేనైతే ఇలాగ ఒక స్టాండ్ మీద పెట్టేసి పక్కన ఉంచేస్తానండి. ఇది కొంచెం పెద్దది అవ్వాలి కదా, ఇంకా చిన్న మొక్క కదండా. ఇది కొంచెం 6 months దాటిన తర్వాత దీనికి మళ్ళీ మనకి ఫ్రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే కొంచెం చిగుర్లు అనేవి కట్ చేసేసుకుందాం. చిగుర్లు కట్ చేసుకుంటే బుషిగా వస్తుంది, అందుకనే నేను చిగుర్లు కట్ చేసేసానండి. సో ఈ విధంగా నాటుకున్నాను ఈ జామ మొక్క. నెక్స్ట్ నా దగ్గర బార్బడస్ చెర్రీ మొక్క చాలా పెద్దది అయిపోయిందండి.
ఫ్రూట్స్ కూడా నిలబడట్లేదు ఎందుకనో. ఎందుకంటే అక్కడ లోపలంతా కూడా చాలా వేర్లు బలంగా ఎక్కువైపోయాయనమాట. బకెట్ ఏమో చిన్నది. మొక్క చూస్తే పెద్దదయిపోయిందండి. తీరా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎన్ని వేర్లో. అంటే బాగా వేర్లు పెరిగిపోయి దానికి ఆ ప్లేస్ సరిపోలేదనమాట బకెట్. అందుకని కొంచెం పెద్ద సైజు టబ్ తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఒక నిమ్మ మొక్క ఉంది. అంటే మనకి ఈ స్పూన్ లెమన్ ఉంది. ఆ ప్లాంట్ కూడా ఫ్రూట్స్ కొంచెం చిన్న సైజులో వస్తున్నాయండి. ఇది కూడా తీసేసి మట్టి కొంచెం మంచిగా కలుపుకుందాము. ఈ నీరు కూడా ఇందులో కూడా నిల్వ ఉండిపోతున్నాయి. ఇలా నీరు నిల్వ ఉండిపోతున్న పాట్స్‌నైతే వెంటనే మనం చేంజ్ చేసేసుకోవాలండి. టైం వేస్ట్ చేయకుండా. లేదంటే మొక్క చచ్చిపోతది. ఆ నీరు అలా నిలబడిపోతే మొక్కకి మంచిది కాదనమాట. సో, ఈ మొక్క కూడా మళ్ళీ నేను రీపాట్ చేసుకుంటాను. ఇంకా ఆ రెండిట్ల కోసం నేను 2 టబ్స్ నింపుకుంటున్నానండి. ఇదిగో ఇప్పుడు ఈ బార్బడస్ చెర్రీకి పెద్దది రౌండ్ టబ్ తీసుకున్నాను. అడుగున ఈ మొక్కని ఇలా పెట్టాము. కొంచెం వేర్లు కట్ చేసుకున్నాం. మంచిగా పెద్ద వేర్లు ఉంచేసి చిన్న చిన్న పక్కనున్న చిన్న వేర్లు కట్ చేసేసుకుంటే మళ్ళీ ఎదుగుతాయి కదండీ! దానికి ఇంకా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. అయితే ఇలాగా కలుపుకున్న మట్టి అంతా కూడా మళ్ళీ దాన్ని నింపుకుంటున్నాను. ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే బెస్టే గానీ మనకి గార్డెన్‌లో చిన్న గార్డెన్ కాబట్టి సరిపోతదిలెండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు ఈ టబ్ సరిపోతదనుకుంటున్నాను. ఇలా కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఇక్కడ బార్బడస్ చెర్రీ అనేది ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయాయండి. మొత్తం ఆకులంతా పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతున్నాయనమాట. ఎప్సమ్ సాల్ట్ అయితే ఇచ్చానండి మళ్ళీ కొంచెం. చూడాలి ఫ్యూచర్‌లో. ఇది 10 డేస్ తర్వాత చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటదనేది. ఇది రీపాట్ చేసిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక్కడ నేను స్టెమ్స్ కటింగ్స్ చేస్తాననమాట. దీనిపైన దాల్చిన చెక్క పౌడర్ కానీ లేదా అలోవెరా కానీ పెట్టామంటే ఇంకా మనకి మళ్ళీ బాగానే జర్మినేషన్ ఉంటుందండి, బాగానే చిగురు పెడుతుంది. సో ఇవన్నీ స్టెమ్స్ కటింగ్స్ చేసేస్తే ఏంటంటే మళ్ళీ బాగా వస్తుందని చెప్పి నేను ఎక్కువ వస్తాయి స్టెమ్స్ అని అలా చేశాను. ఆ వచ్చిన స్టెమ్ కటింగ్ని కొన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం రిపోర్ట్ చేద్దాం. కొన్ని కాదులేండి, ఒకటే ఉంచాను. ఎందుకంటే మనకి స్పేస్ లేదు, చిన్న మడండి మనది, చిన్న గార్డెను, చిన్న ప్లేస్. సో ఒకటన్నా నాటి చూద్దామని చెప్పి ఇది నేను ఇగోండి కిందన కొంచెం అలా పొర తీసేసాను, ఇలాగా కట్ చేశాను కదా, దీన్ని నాటి చూస్తానండి. చిగురు పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఎప్పుడైనా స్టెమ్ కటింగ్స్ మనం పెట్టేటప్పుడు అలోవేరాని అప్లై చేసామనుకోండి చక్కగా వెంటనే జర్మినేషన్ అయితే ఉంటుందండి. అలా నేను మందార మొక్కలు, చిన్న చిన్న ఏదైనా ప్లాంట్స్, ఏదైనా కూడా పువ్వుల మొక్కలు, ఏవైనా గులాబీ మొక్కలు కానీ ఇలాగే చేస్తాను, చక్కగా జర్మినేషన్ ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఎక్కడ నాటాలని చూస్తున్నానండి, కానీ ఇది చాలా నేడున్న ప్లేస్లోనే పెట్టాలి. ఇక్కడ నేను కిచెన్ వేస్టేజ్ ఇందులో కంపోస్ట్ అనమాట, కంపోస్ట్ అవుతుంది, లిక్విడ్ మొక్కకు అందుతుంది అని చెప్పి ఇక్కడ పెట్టాను కదా. ఇక్కడ కొంచెం నేడు ఉందండి, సో ఇందులోకి నేను ఇలా నాటేస్తున్నాను. అంతేనండి, చూద్దాం కొద్ది రోజుల తర్వాత ఇది ఏమైనా చిగురు వస్తుందేమో చూసి అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. అప్పుడు అలాగే మందార మొక్క పెట్టాను కదండి, చూడండి ఫస్ట్ అయితే చనిపోయినట్టు ఉంది కానీ చక్కగా పక్క నుంచి చిగురు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదంతా కూడా చిగురు. అలాగే ఫస్ట్ మనకైతే కొంచెం చనిపోయినట్టు అనిపిస్తుంది కానీ బతుకుతుందండి. చూద్దామండి ఇది కూడా. ఇదిగోండి మల్బరీ మొక్క చూడండి, కటింగ్ చేశాను కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా వచ్చేస్తున్నాయండి చూడండి. కట్ చేసిన తర్వాతే మనకి ఎక్కువగా ఫ్రూటింగ్ చూస్తున్నాం మనం. ఈ ప్లాంట్ నిండా ఫ్రూట్సే. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఎన్ని వచ్చాయో, అవ్వండి అవన్నీ ఫ్రూట్సే. ఇక ఇటువైపు ఇక్కడ కదా ఇవన్నీ. అంటే మనకి ఇలాగా ప్రూనింగ్ చేస్తేనే మనకి ప్లాంట్స్ అనేవి చక్కగా గ్రో అవుతాయండి. ఈ టైంలో చక్కగా చిగురు పెట్టుకుంటూ ఫ్రూట్స్ అనేవి వస్తాయి. రండి ఇప్పుడు ఇంకో మొక్క దగ్గరికి వెళ్దాము. సెకండ్ టైప్ అనమాట, చాలా పెద్ద ఫ్రూట్స్ వస్తాయి అంటే ఇవి. ఇది కూడా చూడండి కట్ చేసాను, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎదిగేసిందండి ఇది. అంటే ఇగో ఇక్కడ కటింగ్ చేశాను చూడండి, ఏదో వస్తుంది. ఇక్కడ కటింగ్ చేస్తే ఈ పక్క నుంచి వచ్చి ఫ్రూట్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేను మార్నింగే కట్ చేస్తాను, ఎందుకంటే బాగా పొడవుగా ఎదిగేసిందండి. అది కూడా ఇక్కడే ఉంటుంది, ఇగో కొమ్మ ఇదిగోండి కట్ చేస్తాను అనమాట. అలా మనం కట్ చేసుకుంటుంటే ఈ పక్క నుంచి జంటలే దీనిలాగే వస్తాయి. అందుకని మనం ఇది పొడవ ఎదగనకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇదైతే అసలు ఫ్రూటింగ్ లేని మొక్క చక్కగా ఇప్పుడు మనకి రెడీ అవుతుంది. ఓకేనా, ఇంకోటి ఉందండి చూద్దాం.
ఇదిగోండి ఇక్కడ చిన్న గ్రో బ్యాగ్లో వేసుకునేది, చాలా చిన్న పాట్ ఇది. ఇంకా దీనికైతే ఇంకా చెప్పనవసరం లేదండి. ఈ కొమ్మతో ఇలా పెంచిన మొక్కకి ఫ్రూట్స్ వచ్చాయి, ఇలా పండిపోతున్నాయి, తినడానికే రెడీ అయిపోతున్నాయండి. కొమ్మలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఇలా మనం చక్కగా చిన్న చిన్న ఈ ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువ చేసుకోవచ్చండి. అంటే ఈ మొక్కలు ఎక్కువ పెంచుకోవచ్చు గార్డెన్లో, ఎందుకంటే ఫ్రూట్స్ కూడా అంత బాగా వస్తాయి కాబట్టి. కింద పడిపోయింది. ఓకే, ఇంకా ఇక్కడ కూడా చూడండి అడుగును కూడా కాస్తున్నాయి మాల్బరీస్ అయితే. ఇవన్నీ ఫ్రూట్స్ మీద ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం ముగ్గిన తర్వాత తీసుకోవచ్చు, పండిపోతున్నాయి. ఇంకొకటి ఉందా, ఇదిగోండి ఇక్కడ ఉందండి. ఓ ఇలాంటి రాలిపోతున్నాయి, చూసారా ఎన్ని ఫ్రూట్స్. ఇదొకటండి, ఇక్కడ చూడండి చిన్న స్టెమ్ కటింగ్ అలా పెట్టాను అనమాట. ఇందులో చూడండి చిగురు కూడా వచ్చింది హాయిగా. ఇది మనం ఏదైనా పెద్ద బ్యాగ్లో రీపాట్ చేసుకుంటే మనకి ఒక మొక్క రెడీ అయిపోతుంది మల్బరీ. సీతాఫలం మొక్క అండి, ఇది చాలా పెద్దదైపోయింది అనమాట. చాలా పెద్దదైపోతే పొడవుగా దీన్ని దాటి వెళ్ళిపోయిందని ఇది కట్ చేస్తే చూడండి ఇక్కడ మొగ్గలు వచ్చేస్తున్నాయి అప్పుడే. ఇదిగోండి ఇది ఇన్ని కట్ చేశాను చూడండి, ఇక్కడొకటి ఇక్కడొకటి, మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద స్టెమ్స్ అన్ని కట్ చేస్తాను ఇక్కడ, చూస్తున్నారా. నెక్స్ట్కి వచ్చి ఇక ఇక్కడ ఇవన్నీ ఈ పైది ఇక్కడ మొత్తం ఇలా కట్ చేయడం వల్ల మనకి మళ్ళీ చిగురు వచ్చేసింది. ఇదంతా కటింగే స్టార్ ఫ్రూట్ ప్లాంట్లోకి వెళ్ళిపోయింది ప్లాంట్. చూడండి ఇదిగోండి చక్కగా మొగ్గలు వస్తున్నాయి చూసారా. అంటే ఈ విధంగా మనం ఎప్పుడైనా పర్లేదండి, మీకు టైం ఉంది, ఈ టైంలోనే మీరు ఇంకా త్వరపడి తొందరగా కటింగ్ చేసుకుంటే 10 days ఒక 20 days పడుతుందండి చిగురు రావడానికి. చక్కగా కట్ చేసిన తర్వాత మాత్రం తప్పకుండా దాల్చిన చెక్క పౌడర్ని దానిపైన పెట్టండి. మనం కటింగ్ చేసామంటే మొక్కకి దెబ్బ తగిలిన దాంతో సమానం. మనం ఏదైనా దెబ్బ తగిలితే కోసుకుంటే ఏం చేస్తాం, ఏ ఐడిని పెట్టుకుంటాం, దూది పెట్టుకుంటాం, అంటే మనం దాన్ని తగ్గడం కోసం ఏదైనా చేస్తాం కదా, పసుపు రాసుకోవడం ఇలాంటివి. సో ఇలాగే దీనికి కూడా మనం పసుపు కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ లేదంటే అలోవెరా కానీ అది అప్లై చేసేస్తే చక్కగా అక్కడికి అది మానిపోతుంది, మళ్ళీ పొర వచ్చేస్తుంది, పక్క నుంచి చిగురులు వస్తాయి. ఓకేనండి. సో ఈ విధంగా నేనైతే కటింగ్స్ చేసుకున్నాను. ఎలా అనిపించిందండి ఈ వీడియో, మరి నచ్చిందా? తప్పకుండా ఇది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఓకేనండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.